హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. కర్మాన్ ఘాట్ పద్మానగర్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న సుగుణ అనే వృద్ధురాలిపై స్ప్రే చేసి సుమారు 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. వృద్ధురాలికి పరిచయస్తురాలైన సుమిత్ర అనే మహిళ మరో ఇద్దరు సుగుణ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే సుగుణపై స్ప్రే చేయగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు దుండగులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వచ్చింది ఒక ఆమె వచ్చి కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక ఇద్దరు వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసిర్రు. స్ప్రే కొట్టిర్రు. 3-4 డబ్బాలు కొట్టిర్రు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అనేది. ఎదిరిన దొరికిరాము. ఎంతమంది వచ్చిరాము? ముగ్గురు. 2 ఆడలు ఒక మగ. ఎంతమంది వచ్చిరాము? ముగ్గురు. 2 ఆడోళ్ళు ఒక మగాయన. ఏమన్నారమ్మా ఫస్ట్ రాగానే? ఏమనలే. వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలే. ఏమనలే. పడేసిండ్రు, స్ప్రే కొడుతుండ్రు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తారు. మధ్యలో ఇవన్నీ గుంజుకుండ్రు. ఇక 10 తులాల బంగారం. ఎవరోని గుర్తుపడతావు? నేనా? నేను సుమిత్రను మీకు ఎలా పరిచయం? మాకు ఒక ఆమె ద్వారా 3 years నుంచి ఒక ఇంటికి వస్తుండే పోతుండే మంచిగానే ఉంటుండే. అక్క అక్క అంటుండే నన్ను. అంటే కాలనీ ఆమెనా తను? కాలనీలోనే ఉంటది వెనకకు కిరాయికి. 2:30కు వచ్చిర్రు. వచ్చింది ఒక. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. కర్మాన్ ఘాట్ పద్మానగర్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న సుగుణ అనే వృద్ధురాలిపై స్ప్రే చేసి సుమారు 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అయితే కర్మాన్ ఘట్ లో ఒక వృద్ధురాలిపై స్ప్రే దాడి చేసి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కర్మాన్ ఘట్ పద్మారావు నగర్ సంబంధించిన నేపథ్యంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళ సుగుణ అనే ఒక 66 సంవత్సరాల వృద్ధురాలిపై స్ప్రే కొట్టి 10 తులాల బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. ఈ యొక్క ఘటన మాత్రము మంగళవారం చోటు చేసుకుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఒక సుమిత్ర అనే మహిళకు మరో 2 భార్యాభర్తలైన శివకృష్ణ, సుశీలతో కలిసి ఆమె ఇంటికి వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో ఆమె నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా స్ప్రే కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్ళిపోవడంతో 10 తులాల బంగారాన్ని కూడా దుండగులు వెతుకెళ్లారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ముగ్గురిని ఈ యొక్క అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ యొక్క స్ప్రే కొట్టిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా ఈ యొక్క ముగ్గురు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఒక వృద్ధురాలిపై ఇట్లా స్ప్రే కొట్టి బంగారాన్ని దొంగలించడము పోలీసులు ఈ యొక్క కేసును ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక టీం ను కూడా ఏర్పాటు చేసి ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి వీరిని అదుపులోకి తీసుకున్న దాని తర్వాత బంగారాన్ని కూడా రికవరీ చేస్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.